అందరికీ హాయ్ అండి. మార్నింగ్ అంటే కొంచెం లేట్ అయిందిలేండి. నేను ఈ మధ్యన లేట్గానే లెగుస్తున్నాను. లేట్ అంటే బాగా లేట్ కాదులేండి. ఇవాళైతే హాస్పిటల్కి వెళ్ళాలి కదా అని ఇంకా రెడీ అవుతున్నాను. స్వీటీకి రస్కులు వేసాను కానీ అది తినలేదు, చూస్తుంది. ఇవాళ ముందు రోజు హాస్పిటల్కి వెళ్ళాము కదా, ఇంకా మళ్ళీ రమ్మని చెప్పారు ఈరోజు. అందుకని రెడీ అవుతున్నానండి వెళ్ళడం కోసమని. కానీ హాస్పిటల్కి దేనికి అనుకుంటున్నారా? వేలు కోసమేనండి. చేప ముళ్ళు గుచ్చుకున్నందుకు నాకు ఎన్ని చాలా బాధ కలుగుతుంది. ఎలా ఉంటుందా అనిపిస్తుంది. మళ్ళీ చేయికి కొంచెం ఆపరేషన్ అదేంటి వేలికి కొంచెం ఆపరేషన్ పడుతుంది అన్నారు. మొత్తం అదంతా తీయాలి, క్లీన్ చేయాలన్నారు. కట్ చేసి అందుకుని హాస్పిటల్కి రెడీ అవుతున్నాను వెళ్ళడానికి. మళ్ళీ బ్లడ్ టెస్ట్లు అవి చేయించుకోమన్నారండి. మళ్ళీ బ్లడ్ ఏమన్నా ఉంటుందేమో, కంప్లైంట్ ఏమన్నా ఉంటాయేమో అనుకొని బ్లడ్ టెస్ట్ ఒకటి చేయించమన్నారు. ఇంకా దానికి కూడా వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలండి. మళ్ళీ వచ్చేసరికి ఏ టైం అవుతుందో తెలియదు. ఇంకా అందుకే స్వీట్కి కూడాను రస్కులు వేసాను కానీ కొన్ని పాలు వేద్దాం కదా అది తింటే అని చూస్తే అది మాత్రం తినట్లేదండి. అలా చూస్తుంది. నేను రెడీ అవుతున్నాను కదా, ఇంకా వెళ్ళేటప్పుడు చెప్తున్నాను దానికి, బయటికి వెళ్తాం హాస్పిటల్కి, వేలు కోసం నువ్వు తొందరగా టిఫిన్ చెయ్యి అని చెప్తే అలా చూస్తుందండి. ఒకవేళ తినలేదనుకోండి నేనే ఆ రస్కులు కూర్చొని పెట్టేస్తాను తినమని. అందులో ఈ మధ్యనే కొంచెం దాన్ని సరిగ్గా పట్టించుకుంటలేదు కదా, నేను పౌడర్ రాసుకొని ఇంకా జడ వేసేసుకుంటున్నాను. జడ వేసేసుకొని అందులో వేలు కూడా పెయిన్ వస్తుందండి కదులుతుంటే. అయినా సరే ఇంకా తప్పదు కదా, ఇంకా జడ వేసుకోవాలి, నేనే వేసుకోవాలి. అందుకనే ఇంకా అలాగా బాధపడతా జడ వేసుకుంటున్నాను. ఇంకా తప్పదు. అమ్మ వాళ్ళు వస్తానన్నారు కానీ ఇంకా నేనే వద్దన్నాను. ఎందుకు వాళ్ళు హాస్పిటల్కి వచ్చినా సరే లోపలికి రానివ్వరు కదా. ఇంకా లక్ష్మి గారు, కుమారి గారు వీళ్ళు వస్తానన్నారు. లక్ష్మి ఏమో ఊరెళ్ళింది పాపం, లేకపోతే తను కంపల్సరీ ఉండేది. ఇంకా నేను కూడా ఎవరిని వద్దనిస్తానులేండి, ఎందుకు మధ్యాహ్నానికి వచ్చేస్తాం పంపించేస్తారు కదా అని ఇంక వద్దంటే వాళ్ళు సరే అన్నారు. మళ్ళీ ఫోన్ చేస్తారులేండి, చేస్తూనే ఉంటారు వాళ్ళు, అయిందా లేదా, వచ్చానా లేదని. ఇంకా నేను రెడీ అయిపోయి వచ్చిందిలేండి తను వస్తే ఇంకా హాస్పిటల్కి వెళ్ళాలి. ఇంకా మధ్యాహ్నం టైము అయినా డాక్టర్ గారు 1 గంటకి రమ్మన్నారు. ఇంకా 12 అవుతుందండి, ఇంకా రాలేదు. సరే ఈలోపు నేను ఇంకా జడ వేసేసుకొని రెడీ అవుదాం కదా అని ఇంకా నెమ్మదిగా అలా రెడీ అవుతున్నాను. ఇంకా ఎలాగ హాస్పిటల్కి వెళ్ళేసరికి 1:30 ఆ టైం అయిపోద్దులేండి. మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి, మళ్ళీ అక్కడి నుంచి రిపోర్ట్లు పట్టుకొని వెళ్ళాలి కదా. కానీ కొంచెం భయం వేస్తుందిలేండి, ఎందుకంటే వేలు ఒకటి నాకు చాలా భయం. ఇంజక్షన్ చేయించుకోవాలంటేనే చాలా భయపడుతూ చేయించుకుంటా. అందులో కాబట్టి ఇంట్లోనే ఏదొచ్చినా తనే చేసేస్తారులేండి. నాకు ఇంకా బయటికి వెళ్ళే పని ఉండదు, వేరే డాక్టర్స్ దగ్గరికి కట్టాను. చూస్తారు కాబట్టి నాకు అంత ఎప్పుడు అనిపించలేదు. కాకపోతే ఇప్పుడు కొంచెం భయం అనిపిస్తుంది. అందరికీ చేస్తారు, కుట్లు వేస్తారు, అన్నీ చేస్తారు. కాకపోతే నాకు చేయాలంటే కొంచెం తనకి భయం. అందుకే ఇంకా వేరే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తున్నారన్నమాట, తనకి తెలిసిన డాక్టర్ దగ్గరికి. ఇంకా ఆయన నేను చేసేస్తానులే, తీసుకొచ్చేయండి అని చెప్పారు. అందుకనే తను తీసుకువెళ్తున్నారు. కానీ వెళ్ళిన తర్వాత నా వేలు పరిస్థితి ఎలా ఉంటుందా అని డౌట్, భయం కూడానండి. కానీ చిన్న చేప చేసిన దానికి నాకు ఇంత బాధ కలుగుతుందని అస్సలు నేను ఊహించలేదు. చూసారా, కళ్ళలో కూడా ఊహించుకోలేనిది జరుగుద్ది అంటారు, అలాగా నేను అనుకోకుండా జరిగింది మాట అండి. ఎంత భయపడతానో నేను చేయటానికి చేపలు కట్ట, అటువంటిది అదే భయం నాకు అలా గుచ్చుకొని అలా అవుతుందేమో అనండి అయ్యి ఉంటుంది. కానీ తప్పదు, అలా బాధపడాలని ఉందేమో, అందుకే అలాగ అయ్యి ఉంటుంది. ఇంకా నేను కూడా మార్నింగ్ గుడికి వెళ్ళారండి. వెళ్ళినప్పుడు ఇంకా అక్కడ కొబ్బరికాయ తీసుకొచ్చేటప్పుడు ఇంకా గులాబీ ఇచ్చినట్టున్నారు గుడిలో. ఇంకా అవి ఉన్నాయి కవర్లో. సర్లే, నాకు అందులో గులాబీ చూస్తే చాలా ఇష్టమండి. చిన్నప్పుడు అయితే కంపల్సరీ రోజు పెట్టుకునేదాన్ని. మా అమ్మ అలాగే కొనేదాన్ని, ఒకరోజు మానకుండా పెట్టుకునేదాన్ని, అంత ఇష్టం గులాబీ అంటే. అలాగని చెట్లు వేద్దాం అనుకున్నాను కానీ అక్కడ ఉన్నన్నాళ్ళు వేయలేదు కదండి. వేసాం, కాకపోతే పట్టుకెళ్ళిపోయేవారు అపార్ట్మెంట్స్ దగ్గర. ఈసారి మాకు పైన నాకు వేలది తగ్గిన తర్వాత గులాబీ మొక్కలు కొనుక్కొని తెచ్చుకొని వేసుకోవాలి. నాటు గులాబీ తెచ్చుకుంటానండి, తీసుకొచ్చి వేస్తాను ఈసారి. అవి పెద్దవి కూడా పోస్తాయి కదా నాటు గులాబీ. చాలా ఇష్టం, బాగుంటుంది కదండి మనం ఒకటి పెట్టుకున్నా బాగుంటుంది. బాబావారికి పెడితే ఇంకా అందంగా ఉంటుంది, ఇంకా చాలా బాగుంటుంది. కానీ బాబావారికి మధ్యనే నేను పూజ కూడా చేయట్లేదండి, చేతులు బాగోలేదు కదా, అసలు చేయటానికి కుదరటం లేదు.
ఇంకా బాబాయ్ వరకు నా వేలు తగ్గాలి, ఆయనే తగ్గించాలండి. మా స్వీట్ చూసారు ఎలా చూస్తుందో. ఇంకా తను రాలేదు కదా అని ఇంకా ఈ లోపు తను వచ్చేసరికి ఈ రొసుకులు పెట్టేయచ్చని నేను పెట్టేస్తున్నాను. ఇంకండి మీకు వాయిస్ చెప్తున్నానా, చెయ్య పెయిన్, చాలా పెయిన్ వచ్చేస్తుందండి, చాలా చాలా ఎక్కువగా ఉంది కూడా నాకు. ఇంకా స్వీటీ చూసారు రసగులు తింటుంది, అది తినమంటే తినని అలిగి కూర్చుంది. నేను పెడితే మాత్రం అందులో దానికి చాలా నాళ్ళు అయిందిలేండి పెట్టి, అందుకే పాపం ఇంకా నేను పెడతానేమో అని చూస్తుంది. అందులో ఈ మధ్య నాకు బాగాలేని కాడి నుంచి అది అస్సలు చెప్పిన మాట తింటుందిలేండి, తను పెడితే తింటుంది. ఇంకంత ఇబ్బంది పెట్టట్లేదు కూడాను. నన్ను బయటికి తీసుకెళ్ళమని ఇక్కడికి వచ్చిన కానీ అడగడమే మానేసింది. ఇప్పుడైతే ఇంక అసలు అడగడమే లేదండి, ఇంకా తన్నే అడుగుతుంది. దానికి ఏది కావాల్సి వచ్చినా, బయటికి వెళ్ళాలన్నా, ఆకలేస్తే అన్నం పెట్టమనాలన్నా, ఆడుకోవాలన్నా అన్నీ తనతోనే చేస్తుంది. ఇక నాతో జాగ్రత్తగానే ఉంటుందిలేండి. అంటే నా వేలికి ఏమన్నా దెబ్బ తగులుతుందేమో దగ్గరికి వస్తే అని అనుకొని అది పాపం చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఇంకా అది రసగులు తినేసింది, కొద్దిగా పాలు వేసాను తాగేస్తుందో. వేలు చూసారు ఎలాగైపోయిందో. ఇప్పుడు దాన్ని కట్ చేసి మొత్తం లోపల ఉన్నదంతా తీసేస్తారేంటి అండి, పాయిజన్ ఉన్నదంతా తీసేసి మళ్ళీ కట్టు కడతారు. కుట్లే వేస్తారేమో. ఇంకా మా స్వీటీ చూడండి పాలు తాగేసింది. నేను చెప్తున్నాను కదా జాగ్రత్త పడుకో అని చెప్తుంటే వెళ్ళి లోపలికి వెళ్ళింది. మళ్ళీ ఇటు వస్తుంది, ఇంకా అలాగే తిరుగుతుందన్నమాట అండి, నా వంక చూస్తుంది. కానీ జాగ్రత్తగానే ఉంటుందిలేండి. కాకపోతే బయటకు వెళ్తున్నాం కదా, ఏమైనా పాడు చేస్తుందేమో అని కట్టిస్తాం మిషన్కి. కట్టేసి ఇంకా బయలుదేరాం. మళ్ళీ అదే బ్లడ్ టెస్ట్ చేసి దగ్గరికి వెళ్తున్నాము, హాస్పిటల్ దగ్గరికి. ఇంకా అక్కడ చేయించేసుకొని అప్పుడు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి. కానీ ముళ్ళు గుచ్చుకున్నందుకు ఎన్ని బాధలు వచ్చాయి చూడండి. నేను బాధపడుతున్నాను, తను బాధపడుతున్నారు. పాపం ఇంట్లో పని చేయాల్సి వస్తుంది, బయట చేసుకోవాల్సి వస్తుంది. ఇంకంటే ఇక్కడికే వచ్చాం బ్లడ్ టెస్ట్లకి. ఇంకా చేయించేసుకొని అప్పుడు వెళ్ళాలి. అక్కడికి లేట్ అయిపోతుందండి. ఆయనేమో 1 గంటకి రమ్మన్నారు. మళ్ళీ సర్జరీ ఆయన అవే ఎక్కువ చేస్తారన్నమాట అండి. మళ్ళీ వెళ్ళిపోతారేమో అని మా కంగారు. మళ్ళీ అక్కడి నుంచి రిపోర్ట్లు అవి తీసుకొని మళ్ళీ హాస్పిటల్కి బయలుదేరాం. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరన్నా చేసుకోకపోతే. ఇంకోటి హాస్పిటల్, కుసుమ హాస్పిటల్ అన్నాను కదండి, అసలు ఖాళీ లేదు. కొంచెమే చూపించాను మీకు ఎదుర. వెనకాల అయితే చాలా ఎక్కువ ఉన్నారు. మళ్ళీ వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారేమో అనుకొని చూపించలేదు. ఇంకా ఇంకా హాస్పిటల్ నుంచి సర్జరీ అయ్యేసరికి, అదండి ఆపరేషన్ అయ్యేసరికి వేలికి 3 అయిందండి. ఇంకా 3 గంటలకి ఇంకా బయలుదేరాం ఇంటికి. కానీ విపరీతమైన పెయిన్ వస్తుందండి. మళ్ళీ అక్కడ చేశారు కదా, చాలా బాధ వస్తుంది. ఇంక మళ్ళీ ఇంటికి బయలుదేరిపోయాం. ఇంటికి బయలుదేరిన పాపం తనకి వంటది చేయాలంటే ఇబ్బంది అవుతుంది కదండి, బయట తీసుకుంటానన్నారు. ఇంకా ఇక్కడ జ్యూస్ తీసుకున్నామండి. నేను భోంచేయను, నాకు జ్యూస్ అయితే చాలా అని చెప్పాను, అందుకని జ్యూస్ తీసుకుంటున్నారు. తను నాకు తినే అంత ఇది లేదండి. తను పాపం కలిపిస్తాను స్పూన్తో తినమని చెప్పారు, కానీ అంత తినే అంత ఓపిక లేదు, నాకు వద్దు, తినలేను కూడాను. ఇంకా అంటే సరే అని తను జ్యూస్ తీసుకున్నారు. వచ్చేటప్పుడు స్వీటీకి తనకు భోజనం తెచ్చుకున్నారే అండి. ఆ స్వీటీ చూసారా, రాగానే నా వేలు చూపించమందండి. హాస్పిటల్కి వెళ్ళాము కదా, వెళ్తున్నామని చెప్పాను కదా, నా వేలు చూసి మళ్ళీ వెళ్ళి పడుకొని మళ్ళీ వచ్చి అంగొండి అన్నం తింటుంది. కూర ఏంటనుకుంటున్నారా, కారబుంది కర్రీ తెచ్చుకున్నారు, కారబుంది కూర తెచ్చుకున్నారు, దొండకాయ కారబుంది. ఇంకా అదే తింటున్నారు ఇద్దరును. ఇంకా నేను జ్యూస్ తాగిస్తానులేండి, తాగేసి కూర్చున్నాను. ఇంక మా స్వీటీ భోంచేస్తుంది కదండి, అది కూడా భోంచేసింది, అక్కడికి వచ్చి పడుకుంది. ఇంక ఈవినింగ్ అయిపోయింది కూడా. ఇదిగోండి చేతికి ఇలాగా చేసారు, కొట్టి వేసారు అన్నమాట. ఇంకా ఇది మానేసరికి ఎన్ని రోజులు పడుతుంది ఏమో. ఇంకా తిన వాషింగ్ మిషన్ అదిని బాగా చేస్తున్నారండి. అప్పటికి మేము తను భోజనం చేసేసరికి 4:30 అయింది. ఇంకా వాషింగ్ మిషన్ తనే చేశారు, పని చేస్తుందండి. 2 సార్లు చూపించారు మనిషిని తీసుకొచ్చి రిపేర్ చేసేవాళ్ళు, వాళ్ళు చేయలేకపోయారు. కానీ తను మాత్రం ఎలాగలాగా పాపం ఎంతకీ ఎలాగో కొట్టేసినమాట అండి వైర్లు. మళ్ళీ అవి కలిపి ఇంకా ఎలాగైతే వాషింగ్ మిషన్ పని చేసేస్తుంది. ఇంకా ఆ రోజే మేము తెచ్చుకుందాం వాషింగ్ మిషన్ అనుకున్నాం, కానీ ఇంకా పని చేస్తుంది కదా ఆగిపోయామాట అండి. ఇంక మా స్వీటీ చూసారు ఎలా చూస్తుందండి. ఇంకా మా స్వీటీ బంగారం అండి, చెప్పిన మాట వింటుంది. ఇంకా తను నైట్ అయిపోయిందిలేండి, టిఫిన్ తీసుకొచ్చేసారు. నాకేమో సేమియా ఉప్మా పట్టుకొచ్చారు. ఆ పచ్చెనపప్పాయి అన్నీ ఏరుకొని తినాలి. ఇంకా మా స్వీటీ చూసారా, దానికి కూడా అదే కావాలంటుందండి. ఇంకా ప్లేట్లో పెట్టుకుంటలేదండి, ఎందుకంటే పాపం తనకు అడగాలంటే ఇబ్బంది పడుతున్నారు, అందుకనైనా వాటిలో ఏదోటి తినేస్తున్నాం. దానికి కూడా గార్లిక్ కావాలంటండి. చూసారా,
ఇంకా అది దానికి కూడా పెట్టేస్తారులేండి, ఏదో ఒకటి పెట్టేసి అది ఏది పెట్టినా తింటుందిలేండి, ఇబ్బంది పెట్టట్లేదు. గారెలు తనకి తెచ్చుకున్నారు. ఇంకా మా స్వీట్ చూసారా ఎలా చూస్తుందో. ఇంకా దానికి కూడా అన్నం పెట్టేసారులేండి, బొంబాయి చట్నీ వేసుకొని అది కూడా అన్నం తినేస్తుంది కూడాను. ఎలా వస్తుంది పాపం, ఈ మధ్యన సరిగ్గా దానికి కుదరట్లేదండి. టైం ప్రకారం పెట్టి దాన్ని ఏమో ఈ మధ్యన టైం ప్రకారం ఉండట్లే పాపం, చాలా లేట్ అయిపోతుంది.